నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చనాక కొరాటా ప్రాజెక్టు సీసీఐ పై తీవ్ర నిర్లక్ష్యం. స్థానిక ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధితో పనిచేయాలన్న మాజీ మంత్రి జోగు రామన్న. బీఆర్ఎస్ హయాంలో విశేష అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వెల్లడి. రోడ్లపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసిన వారిపై కేసులు నమోదు. పోలీస్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలో స్పెషల్ డ్రైవ్. ప్రమాదాలకు కారణమయ్యేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టీకరణ. రసాయనిక ఎరువులను తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్ గా నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ లో ఉట్నూరు మండల కేంద్రం రైతు వేదిక నుండి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు అధికారులు రైతులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను, ఆదర్శ రైతులను కలెక్టర్, ఎమ్మెల్యే మెమోంటోలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎంఆర్ఓ రఘునాథ్, ఎంపీడీఓ రైసుద్దీన్, ఏడీఏలు శ్రీధర్, రామ్ కిషన్, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యూరియా, డీఏపీల మితిమీరిన వాడకం వలన ప్రతికూల వాతావరణ ప్రభావాలు తీవ్రమవుతాయని, ఆవు పేడ మరియు సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల సారం పెరుగుతోందని స్పష్టం చేశారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. జిల్లాలో వర్షపాతం లోటు ఉన్నందువలన అంతర సేద్యం, మల్చింగ్ ద్వారా తేమను కాపాడుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, డి పట్టా రైతులకు కూడా వెసులుబాటు కల్పిస్తూ మైక్రో ఇరిగేషన్ పై భారీ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాకు మరో 1350 మెట్రిక్ టన్నుల డీఏపీ రానుందని, పట్టాలేని రైతులు కూడా యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తాము సాగు పద్ధతుల్లో మార్పును తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతులు మంచి సూచన సలహాలు కూడా ఇచ్చారు. ఒక రైతులు ఆమె ఏం చెప్పింది అంటే, ఎందుకు మనం యూరియా డిఏపీ వాడుకోవాలి. ఒక రైతులు ఆమె చెప్పేటప్పుడు మీరు విన్నారు, మనం యూరియా డిఏపీ వాడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎల్నినో ఏవైతే ప్రభావం ఉన్నాయో ఇంకా ప్రభావం అవుతుంది. సో యూరియా డిఏపీ వాడుకోకుండా మళ్ళీ ఇందాక మంత్రి సర్పంచ్ గారు కూడా అది చెప్పినట్టు ఆవు పెట్ట కానీ, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ అంటే వ్యవసాయ సందర్భంగా ఏవైతే ఫార్మింగ్ ఉంటాయో మనం ప్రకృతి వ్యవసాయ ఫార్మింగ్ చేస్తే తప్పకుండా చాలా వరకు మేలు కూడా జరుగుతాయి. గతంలో అంటే ఇటువంటి రసాయనిక ఫార్మం లేకుంటే, గతంలో రసాయనిక ఫార్మం లేదు కదా, అప్పుడు అందరూ కూడా ఏ విధంగా వ్యవసాయం చేశారు, ప్రకృతి వ్యవసాయం చేశారు. సో ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల మళ్ళీ ఈ ఎల్నినో ప్రభావం కూడా ఏదైతే ఉందో తగ్గుతాయి. సో దాని సందర్భంగానే మళ్ళీ యూరియా డిఏపీ తప్పకుండా తగ్గించాలి. దాని గురించి అక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది. వారు జరిగినటువంటి, వారు చేసినటువంటి ఏవైతే వాళ్ళ పొలంలో ఏవైతే మళ్ళీ ప్రయోజనం చేశారో దానికి వారే మళ్ళీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ ఉన్న రైతులు కూడా కోరుతున్నాము, మనం యూరియా డిఏపీ ఎంత మళ్ళీ తగ్గించగలిగితే అంత బాగుంటుంది. దీని బదులు మళ్ళీ మనం ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు మనం వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం కూడా అంటే అవి కూడా మనం పెంచుతున్నాము, దానికోసం కూడా ప్రమోట్ చేస్తున్నాము. దీని సందర్భంగా మళ్ళీ ఈరోజు కూడా అటువంటి కొందరు రైతులకి పిలిపించి మళ్ళీ వారికి మన హార్టికల్చర్ స్టేషన్ ఏవైతే ఆదిలాబాద్లో ఉన్నాయి అక్కడ మళ్ళీ పెంచినటువంటి వెదురు కానీ అటువంటి మొక్కలు కూడా మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చి ఆ రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే రైతులు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం అట్లా చేస్తారో వారికి తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని రకాలు కూడా సహాయం కూడా ఉంటాయి, వారికి కూడా తెలియజేస్తున్నాము. దీంతో పాటు మళ్ళీ ఎల్నినో సందర్భంగా కూడా మనం చూస్తే ఇప్పటి వరకు 38% తక్కువ వర్షం మన జిల్లాలో పడ్డాయి. 38% అంటే మొన్న నేను ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ చేసేటప్పుడు అప్పుడు 43% ఉండేది, కానీ వారంలో మళ్ళీ వర్షం పడిన వల్ల ఇంకా 5% కూడా తగ్గినాయి. ఇప్పుడు 38% ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వర్షం బాగానే ఉంది. మన వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ వారం కానీ లేదు మళ్ళీ మనం ఆగస్టు 1st వారంలో కానీ కూడా వర్షం బాగానే ఉంది. కాబట్టి
రైతులు మళ్ళీ ఎక్కడైనా కూడా మన ప్రతి ఒక్క రైతు వేదికలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అవగాహన సదస్సు కూడా చేయడం జరుగుతుంది. మార్పుల విషయంలో కావచ్చు, ఏదైనా పంటలు పండించే విధానమే కావచ్చు, ఈ విషయంలో శాస్త్రవేత్తంతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్న విషయం మనం తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పులు, 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పులు, దీనంతటికీ కారణం ఎవరంటే కేవలం మానవాళి మాత్రమే తప్ప ఇంకెవరు కూడా కాదు. వాతావరణంలో సమూలమైన మార్పులు చెందడానికి కారణం మనుషులే. ఇక్కడ జంతువులు కాదు, ఇంకెవరు కూడా కాదు, మనుషులే. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యాన్ని ఎక్కువగా పెంచడం, వాయు కాలుష్యం, అదేవిధంగా అన్ని రకాల కాలుష్యాలు, అంటే మనం వ్యర్థ పదార్థాలు ఎన్నైతే వాడుకుంటామో దాంతోపాటు భూ కాలుష్యం, భూమంతా కూడా చెడిపోవడానికి కారణం మనుషులే తప్ప ఇంకెవరు కూడా కాదు. దీంట్లో మార్పులు జరగాలన్నప్పుడు కంపల్సరీ పాత పద్ధతిలో వైపు మనం వెళ్ళాలి. ఇంతకుముందు అనేక వేదికలు చెప్తాం, ఈరోజు కూడా చెప్తున్నాం. ప్రత్యేకించి సేంద్రియ ఎరువులు వాడడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు భూమి అనేది సారవంతంగా ఉండిపోతుంది. ఎందుకంటే గతంలో ఆవు పేడ కావచ్చు, గొర్రెలకు సంబంధించి, బర్రెలకు సంబంధించి ఏ పేడ అయినా సరే మనం చేనులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది ఎక్కడ కూడా ఆవులను బర్రెలను పెంచే పరిస్థితి లేవు. ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపై నిర్లక్ష్యంగా పశువులను వదిలిపెడుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మెహజన్ ఆదేశాల మేరకు డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు ప్రమాదకరంగా మారిన 22 పశువులను గుర్తించి ఇచ్చోడ గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, ఆంటోన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోశాలలో పశువులు ఉన్నంత కాలానికి సంబంధించిన నిర్వహణకు ఖర్చులను సంబంధిత యాజమాన్యే భరించాల్సి ఉంటుందని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా పశువులను రోడ్లపై వదిలిన కైలాష్ అహ్మద్ ఖాన్, సాజిద్ ఖాన్ తదితరులపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక రోడ్లపై సంచరించే పశువుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కానీ ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి డ్రైవ్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. పశువుల యాజమానులు తమ పశువులను రోడ్లపై వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. ఎడ్లు ఆవుల ఓనర్స్ కూడా పట్టణంలో విచ్చలవిడిగా వదిలేయడం జరుగుతున్నది. ఈ పశువులు, ఎడ్లు, ఆవులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడంతో మాకు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. అవి రోడ్ల మీదనే పడుకుంటున్నాయి, తిరుగుతున్నాయి. వచ్చిపోయే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళేవారు కూడా వీటి మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎడ్లు, ఆవులు నడుచుకుంటూ వెళ్ళేవారిని పొడవడంతో కొందరు గాయాలకు కూడా గురవుతున్నారు. బైక్లపై వచ్చేవారు, ఇతర వాహనాలపై వచ్చేవారు కూడా ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పశువులు, ఎడ్లు, ఆవులు ఇవన్నీ రోడ్లపై అటు ఇటు ఉరకడంతో, నడవడంతో కూడా ప్రమాదాలకు గురవుతున్నారు, గాయాల పాలవుతున్నారు. మొన్న రైతు బజార్లో ఈ ఒక ఆవు వెళ్ళి కూరగాయలు అమ్మే అతని యొక్క కూరగాయలు తినడంతో ఆవేశంలో అతను కొట్టడం మూలంగా అప్పుడు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అంటే ఈ ఎడ్లు, ఆవులు, మేకలు ఇవన్నీ పట్టణంలో విచ్చలవిడిగా ఓనర్స్ వదిలివేయడం మూలంగా మాకు ట్రాఫిక్ సమస్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. వీటన్నిటిని నివారించడానికి మా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బందితో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా తిరిగే ఈ ఎడ్లను, ఆవులను ఇక్కడికి తీసుకొచ్చి వీటిని వెహికల్లలో ఇచ్చోడ గోశాలకు తరలించడం జరుగుతుంది. వీటిని ఎడ్లను, ఆవులను రోడ్లపై విచ్చలవిడిగా వదిలివేసిన ఓనర్లకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వదిలివేసేవారు మీ అందరిపై కేసులు నమోదు చేయబడతాయి. ఇప్పుడు వీటి ఓనర్లపై కూడా మేము కేసులు నమోదు చేసి గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఎవరైనా మీరు ఇట్లా రోడ్లపై వదిలేస్తే వారందరిపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు గోశాలకు తరలించడం జరుగుతుంది. ఆ గోశాలలో ఎన్ని రోజులైతే ఉంటుందో వాటికి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా ఓనర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మా యొక్క విజ్ఞప్తి ఈ ఓనర్స్కు, ఈ పశువుల ఓనర్స్కు ఏంటంటే, మీరు పశువులను పెంచుకుంటే మీ ఇంటి వద్ద పెంచుకోండి, లేదా మీ అగ్రికల్చర్ ఫీల్డ్లలో పెంచుకోండి, లేదా పశువుల కుటుంబంలో కట్టేయండి. అంతేగాని మీరు వీటిని
విచ్చలవిడిగా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఇట్లా వదిలివేయడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా జరుగుతున్నాయి. ఈ ఎడ్లు ఆవులు ఎవరైనా పొడవడంతో ఎవరైనా గాయపడ్డా ఇంకేమన్నా సీరియస్గా ఏమైనా జరిగినా కానీ దానికి బాధ్యత కూడా ఈ ఓనర్లే వహించాలని చెప్పి మేము వారిని హెచ్చరిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారము పట్టణంలో ఉన్నటువంటి పశువులు తరలించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే రోడ్డు మీద విచ్చలవిడిగా పశువులు ఉండడం వల్ల మరియు పాదచారులకు మరియు వాహనదారులకు మరియు ఎన్నో సంఘటనలు కూడా జరిగినాయి. నిన్న మొన్న శివాజీ చౌక్లో కూడా ఒక అమ్మకు గాయపరచడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అధికారుల ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ గారు మరి సిఐ గారి సలహా మరియు వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది ద్వారా సుమారు ఒక 30 ఆవులని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వారి సహకారంతో ఈ మొత్తం కార్యక్రమం మొత్తం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా గతంలో మేము పట్టిన తర్వాత ఎవరో వచ్చేసి మళ్ళీ అక్కడ ఆ గోశాలకు వెళ్ళి తీసుకొని రావడము, మేము సేమ్ తీసుకొచ్చింది మళ్ళీ పట్టించిన తర్వాత కూడా మళ్ళీ పట్టణంలో యథావిధిగా అట్లనే తిరుగుతున్నాయి. ఇక ముందు అలా జరగకుండా తీసుకెళ్ళినటువంటి పశువుల్ని అక్కడ మన డిఎస్పీ గారి ఆదేశానుసారం అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ పంపించిన తర్వాత ఎట్టి బస్సులో ఇక్కడికి తీసుకురావడం జరగదు, వాళ్ళకి ఇవ్వడం కూడా జరగదు. ఒకవేళ అలాంటి వారు ఎవరన్నా వచ్చి మాకు కావాలంటే మాత్రం వారి మీద ఉల్టా వాళ్ళ మీదనే కేసు బుక్ చేసి ఇక ముందు అసలు తీసుకురాకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మరియు దీని కొరకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆ పశువులు కూడా గడ్డి తినకుండా పశువులు ముఖ్యంగా ప్లాస్టిక్ అట్టముక్కలు ప్లాస్టిక్ తినాల్సి వస్తున్నది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకు మనం గోవుని ఒక గోమాతగా పూజిస్తాం. దానికి కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు గమనించి ఎట్టి పరిస్థితుల్లో పట్టణంలో ఆవులని పశువులను ఉండకుండా చూసుకోవాల్సిన మీ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంశంపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలు మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా ఖండించారు. మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ కు సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ఆయన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం నుంచి నిధులు రాలేదని స్పష్టం చేశారు. ఐటీ టవర్స్, అగ్రికల్చర్ కాలేజీ తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఇక 50,000 ఎకరాలకు సాగునీరు అందించే చనాకా కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి తగిన నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. సిసిఐ పరిశ్రమ పునరుద్ధరణకు 250 కోట్లు ఎందుకు తీసుకురావటం లేదని, వీటి వల్ల వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్కు నిధులు సమకూర్చడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. సిసిఐ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి లేఖ ఉందని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిరూపించారని సవాల్ విసిరారు. గాలిలో మేడలు కట్టడం మాని ఆదిలాబాద్ అభివృద్ధి అంశాలు స్పష్టతతో చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. మేము దానికి జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీంట్లో మేము ఒకటే, దీనికి లోకల్ ఎమ్మెల్యే డబ్బా కొట్టుకుంటున్నాం, ఇదేమో కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. మేము తెచ్చినామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు జబర్దరుచుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు జబర్దరుచుకుంటున్నారు. చూస్తూ ఉంటే ఏముందంటే క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. మా క్రెడిట్ మాకు రావాలని మాకు ఎమ్మెల్యే సాబ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత కోల్డ్ వార్ పోయి ఇప్పుడు క్రెడిట్ వార్గా మారింది. నంబర్ 1. సరే, మేము పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న రాష్ట్ర బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని, ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు చూసిందని అంటున్నాను. నేను అడుగుతున్నా, మరి నువ్వు కూడా 13 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నది కదా,
మరి ఇటువంటి ఎయిర్పోర్ట్లు 13 ఏళ్ళ నుంచి నీకు అంత ఆదిలాబాద్ జిల్లా మీద, ఆదిలాబాద్ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అంత ప్రేమ ఉంటే మరి ఎయిర్పోర్ట్ రావడానికి ఎందుకు 13 సంవత్సరాలు పట్టింది? ఖాళీ జీవో, ఆ జీవో నీది కాదు, నువ్వు దెబ్బలు దరుచుకుంటున్నావు కాబట్టి నేను అడుగుతున్నా. నీది ఇలా నయా పైసా లేదు కేంద్రంది, అయినా నువ్వు దెబ్బలు దరుచుకుంటున్నావు. చాలా గొప్పోడవు. దీన్ని అంటారు, ఏమంటారు కదా, సోకొక్కనిది సొమ్మొక్కనిది. దాంట్లో పాయల్ శంకర్ గారు అయితే నంబర్ 1 ఉంటాడు, దాంట్లో నో డౌట్. అది ఎవడి పైసలన్నా కానీ ఎవరిదైనా కానీ సోకొక్కన సొమ్ము ఎట్లా ఉపయోగించుకోవడం, ఎట్లా దాన్ని క్రెడిట్ తెచ్చుకోవడం అనేది దాంట్లో పాయల్ శంకర్ గారి దిట్ట. ఎస్. నంబర్ 2, మా ప్రభుత్వం ఏం చేయలే మాట్లాడుతున్నాం. ఐటీ టవర్ తెచ్చింది ఎవరు? హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వం అని చెప్పినావు కదా. అసలు ఆనాడు ఏ ప్రభుత్వాలైనా కనీసం ఇక్కడ ఐటీ టవర్ పెట్టి దూర ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ పేద ప్రజలు ఉన్నారు, ఇక్కడ కూడా పిల్లలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఐటీ టవర్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? జేఎన్టీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చింది, మంజూరు చేసింది మా ప్రభుత్వం కాదా? రైతులకు బేలా జైనత్ రైతాంగానికి చాలా లెంతీ లైన్ ఉంది, కరెంటు లోడ్ ఎక్కువైతుంది, దానికి కెపాసిటీ పెంచాలని చెప్పి 133/11 సబ్స్టేషన్ చేసింది మా ప్రభుత్వం కాదా? కళ్ళు ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేసుకో. దాదాపు నాకు తెలిసి 6,700 కోట్ల రూపాయలతోటి మా 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి 6,700 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దాని తర్వాత 1,171 కోట్లతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఇది కేవలం 10 సంవత్సరాల్లో. ఏదో మాట్లాడుతావు, గాలిలో మేడలు కడతావు. ఇలా మాట్లాడేటప్పుడు కనీసం నీ వీపు నీకు చూసుకొని మాట్లాడు. నీ వీపు నీకు కనబడదు కదా. ఇవన్నీ ఇచ్చినాయి ఆదిలాబాద్ ప్రజలకు తెలియదా? ఇలా ఎయిర్పోర్టు నువ్వు ఇచ్చకున్నా, నీ జీవో కాకున్నా జబ్బలు కొడుతున్నావు కదా. నేను ఇలా ప్రెస్ మీట్ ద్వారా సూటిగా ప్రశ్నించగలుగుతున్నా, నువ్వు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంత చనువుగా ఉన్నావు కాబట్టి, ఇంత మీ ఇద్దరి చీకటి ఒప్పందం ఏమున్నా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కొరకు నువ్వైతే పాటుపడుతున్నా అంటున్నావు కదా. ఇంకా 90% పూర్తి చేసుకున్నటువంటి చెనాక కోట బ్యారేజ్ 10% నిధులు ఇప్పించి 50,000 ఎకరాల రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు కదా. మేము ఎయిర్పోర్ట్ వచ్చింది సంతోషం అంటున్నాం, జీవో ఇప్పించినావు సంతోషం, నువ్వు ఇప్పించకున్నా నీ దోస్తుతోటి ఇప్పించినావు సంతోషం. మీ ఇద్దరు చీకటి ఒప్పందం దోస్తులు ఏదైతే రేవంత్ రెడ్డి బడేబాయ్ మానాడు నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్లో దెబ్బలు దరుచుకొని మాట్లాడని అర్థమైంది. చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే. సరే కానీ అభివృద్ధి కొరకన్నా ఒకటి కానీ మాకేం అభ్యంతరం లేదు. 10% నిధులు ఇప్పలేక ఇలా 50,000 ఎకరాలకు రైతులకు నీళ్ళు వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఎందుకు నీ 2.5 సంవత్సరాల్లో ఎందుకు నిధులు తీసుకురాకపోయినా? స్వయంగా రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నానని చెప్పిండు. ఈ రోజు వరకు ఎన్ని రూపాయలు ఖర్చు చేసినావు నువ్వు చెనాక కోట బ్యారేజ్ మీద? నీ రేవంత్ రెడ్డి కదా చెప్పి ఇచ్చినావు, 100 కోట్లు ఇస్తున్నా వచ్చినావు, స్విచ్ ఆన్ చేసిండు పోయిండు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు ఇప్పటిదాకా? ఇలా దాని గురించే మాట్లాడుతున్నాం. అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ సిసిఐ మీ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్రం
మీ కేంద్రము ఇస్తాను ఒప్పుకుంటుంది. రాష్ట్రం 250 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి మీ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి అక్కడ సిఎండి మంత్రి గారు దానికి సంబంధించిన అధికారులు ఏం చెప్తారు? మేము సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే సిమెంట్ పరిశ్రమ ఆదిలాబాద్లో పెడతాం. కానీ రాష్ట్రం ముందుకొస్తలేదు. రాష్ట్రం 250 కోట్లు ఇచ్చి వాళ్ళు రాష్ట్రం నుంచి ఏమి రాయితీలు ఇస్తారో ఇస్తే మేము ఇప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను రివోక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. మరి నువ్వు 2278 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తోటి జీవో ఇప్పిస్తావు ఎయిర్పోర్ట్కు. నువ్వు రేవంత్ రెడ్డిని ఒప్పించి 250 కోట్ల రూపాయలు ఇప్పించు నీతో చేత కాదా? ఎందుకు నీకు సీసీ అంటే ఇంత ఇష్టం? ఎందుకు సీసీ అంటే నీకు ఇంత కోపం? అరే ఇల్లేసి రెడీ ఉన్నది, ఇస్తారేసి రెడీ ఉంది, అన్నం పెడితే అయిపోతుంది. దానికి 772 ఎకరాల భూమి ఉంది, 1600 ఎకరాల లీజు భూమి ఉంది, 100 సంవత్సరాలు సరిపోయేటటువంటి మరి అక్కడ ఆల్రెడీ సున్నపు రాయి, దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా ఉంది. గది మాట్లాడమని మేము అంటున్నాం. 2278 కోట్లు తెచ్చింది, నువ్వు ఇప్పించిందా? ఓకే. 250 కోట్లు ఇప్పించి సిమెంట్ పరిశ్రమను కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పిస్తానని చెప్పి ఒక మాట చెప్పు. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నీకు ఇంత కోపం? సిమెంట్ పరిశ్రమ అంటే 6-7 వేల కుటుంబాలకు లాభం అయితే నీకు నచ్చదా? 6-7 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వస్తే నీకు నచ్చదా? ఏంది ఇంత కోపం ఎందుకు నీకు సిమెంట్ పరిశ్రమ పైన? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సర్పంచులకు సమానంగా ఉప సర్పంచులకు సైతం ప్రాధాన్యతతో పాటు సమాన హక్కులు కల్పించాలని ఉప సర్పంచుల సంఘం ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఉప సర్పంచుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలన్నారు. ప్రధాన సమస్య ఏంటంటే మాకు అందరితో పాటు సర్పంచ్లకు 6500 వేతనం కల్పిస్తున్నారు. వారితో పాటు చట్ట పద్ధతులు మేము కూడా గెలిచి వచ్చినాము. సర్పంచులు ఒకేసారి గెలిచి మేము రెండు సార్లు గెలిచాము. మాకు కూడా వారితో పాటు సమానంగా ఒక 5000 వేతనం, మాతోటి వార్డు మెంబర్లకు కూడా ఒక 3000 వేతన గౌరవ వేతనం కల్పించాలని మేము జిల్లా పాలనాధికారి అదే రాష్ట్ర వ్యాప్తంగా మా బొట్ట కార్తీక్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టాండింగ్ కమిటీలో సర్పంచ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉప సర్పంచ్ కూడా వైస్ చైర్మన్గా మాకు కొనసాగించాలని, అదేవిధంగా ప్రతి తీర్మానాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయకుండా హాజరని రాయకుండా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సైన్లు కూడా కావాలని మేము కోరడం జరుగుతున్నది. అంతేకాకుండా సర్పంచుల మహిళా సాధికారత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్ని 30% రిజర్వేషన్ తీసుకొచ్చేసి మనకు మహిళలకు ఇచ్చే సర్పంచ్ అక్కడ కూడా మగవారు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అక్కడ కూడా దానికి ఆ ధోరణి పోగొట్టాలని, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచులకు బీవీజీ రామ్జీ కానీ ప్రతి ఒక్క చట్టాలపైన వాటిపైన హక్కులపైన మాకు సమాన హక్కు వారితో పాటు కల్పించాలని, సర్పంచ్ ఒకేసారి గెలిస్తే మేము 2 సార్లు గెలిచి వచ్చాము. ఒకసారి వార్డు మెంబర్, తర్వాత ఉప సర్పంచ్గా. గ్రామ సచివాలయం ఉంది, రాష్ట్ర సచివాలయం ఉంది. రాష్ట్ర సచివాలయం ఎందరో గ్రామంగానికి కూడా గ్రామం మేము పట్టుకొమ్మలం, మేము పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. సమస్యలు కానీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ సమస్యల కోసం మా పోరాటం చేస్తున్నాము. ఇది మా సమస్యలను వినిపించడానికి కలెక్టర్ గారిని అండ్ డిపో గారిని అందరినీ కలవడానికి వచ్చాము. ఇప్పుడు మా సమస్యలు ఇక వార్డు మెంబర్కు వార్డు సభ్యుడికి 3000 రూపాయలు గౌరవ వేతనం కావాలి. మాకు 5000 రూపాయలు ఉప సర్పంచులకు గౌరవ వేతనం కావాలి. మాకు ఈ ప్రతి కమిటీలో మాకు వైస్ చైర్మన్ సిగ్నేచర్లు కానీ ప్రతిదానికి మాకు చేయాలని తీర్మానాలు సామాజిక కార్యకర్త బండారి దేవన జన్మదినం సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఉదారతను చాటుకున్నారు. ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. సత్యసాయి బాబా నిత్యాన్నదాన కేంద్రంలో చేసిన నిత్యాన్నదాన కార్యక్రమానికి తన వంతుగా సహకారం అందించి అన్నదానంలో పాల్గొన్నారు. రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించి వారి ఆకలి తీర్చారు. అంతకుముందు సాయిబాబా చిత్రపటానికి హారతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ వజయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు
సామాజిక కార్యకర్త బండారి దేవన్న మాట్లాడుతూ రోగుల సహాయకులకు అండగా ప్రతినిత్యం అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలు తన వంతు భాగస్వామ్యం అందించినప్పటికీ ఎల్లవేళలా ముందుంటారని తెలిపారు. అన్నదానాన్ని వృధా ఖర్చు చేయకుండా నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇంతకుముందు ఎన్నో రక్తదానాలు మరి అన్నదానాలు మరి సామాజిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేశాము. అందులో భాగంగా ఇవాళ మా లయన్స్ క్లబ్ సభ్యులు కూడా మరి ముఖ్యంగా డాక్టర్ ప్రజా సేవా సమితి వాళ్ళు, మా మిత్రులు, మా ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా, మా మన్మడు, మా బిడ్డ అందరూ వచ్చి ఈ అన్నదానంలో చాలా వైభవంగా, ఇంత వర్షం ఉన్నా కూడా మా లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ, మా మిత్రులు, మా స్నేహాభిలాషులు వచ్చి, ఎందుకంటే ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అని వాళ్ళు నాకు ప్రోత్సహిస్తూ వాళ్ళు వచ్చి నాకు ఈ సన్మానం చేసిన దానికి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాల్గొంటాను. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనలకు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుంచి నేతాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ పాషా, మహబూబ్ ఖాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడం కేశవ్ తదితరులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సరిపెట్టకుండా సంబంధిత ఉన్నత అధికారులపై కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల దేశంలో పెద్ద అలజడి సృష్టించింది. అనేక మంది ప్రాణాలు బలిదానమైనవి. అనేక మందికి పోలీసు లాఠీ చార్జీలో కాలు తీరడం, కొందరు చనిపోవడం, ఆత్మ బలిదానాలు చేయడం. ఈ దేశంలో మొట్టమొదటిసారి నీట్ లీకేజ్ విద్యార్థుల భవిష్యత్తుని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కనుమరుగేస్తూ ఉన్నది. బీజేపీ ఇలా స్టూడెంట్లని వాళ్ళతో చెలగటమాడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇలా 12 సంవత్సరాల దేశంలో అనేక రకరకాలుగా మరి విధ్వంసాలు జరుగుతున్నాయంటే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కారణం, నరేంద్ర మోడీ కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఎడ్యుకేషన్ మంత్రి జాతీయ మంత్రి రాజీనామా చేసిండో, బీజేపీ తప్పు చేసిండు. లీకేజీలు చేయడానికి కారణం వాళ్ళే బీజేపీ పార్టీ ఒప్పుకునేవాళ్ళు, అందుకే రాజీనామా చేసిండు. దాంతోపాటు అధికారులు, ప్రభుత్వ అధికారులు, కార్యదర్శి, ఇంకా దాని వెనుక ఎవరున్నారో దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా లేదా రిటైర్డ్ న్యాయమూర్తి అయినా ఎంక్వైరీ చేయించి సంబంధించిన బాధ్యులందరూ ఇంకెవరెవరు మంత్రులలో, ఇంకెవరు అధికారులలో వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు కట్టి జైల్లో పంపాలి. కేవలం మంత్రి రాజీనామాతో ఈ దేశంలో ఇంత పెద్ద 20 మంది బలిదానాలు కలుగుకునే దానికి సరిపోదు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2013 పీఆర్సీ ఏరియర్స్ పై ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను పీఎఫ్ కమిషనర్ ఆఫీస్ కు పంపిస్తే పీఎఫ్ పెన్షన్ పెరుగుతుందని, కావున యాజమాన్యం త్వరగా పంపించాలని కోరారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యను ఆగస్టు 3వ తేదీలోపు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆగస్టు 4న బస్సు భవన్ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బస్ భవన్ ముట్టడికి ఉమ్మడి జిల్లాల నుంచి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమస్యలు 2013 నుండి ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం మూలంగానే మా సమస్యల పరిష్కారానికై చలో బస్ భవన్ ఆగస్టు 4వ తారీఖు నాడు చేపట్టడం జరిగింది. మా సమస్యలు 2013 యొక్క ఆర్పిఎస్ ఏరియర్స్ యొక్క డబ్బుని పిఎఫ్ ఆఫీసుకు జమ చేయకపోవడం, 2017 యొక్క ఆర్పిఎస్ అమౌంట్ను మాకు రిటైర్ ఉద్యోగులకు చెల్లించకపోవడం, 2021 ఆర్పిఎస్ రన్నింగ్ స్టాఫ్కు చెల్లించి రిటైర్ ఉద్యోగులకు చెల్లించకపోవడం, వీటన్నిటికీ గురించి మా సమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు నాడు 4వ తారీఖు ఆగస్టు నాడు చలో బస్ భవన్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి 11 జిల్లాల నుండి సుమారు 10-15 వేల మందిని చలో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్తున్నాం. మా సమస్యలు ఆగస్టు 3వ తారీఖు వరకు సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 4వ తారీఖు నాటికి నేను చలో బస్ భవన్ కార్యక్రమం ముట్టడి చేస్తాను. ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డు నెంబర్
పరిధిలోని ఓ భారీ మురికి కాలువలో మురుగునీరు ప్రవాహం ఆగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలో మురికి నీరు నిలిచిపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. భరించలేని వాసన కారణంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే మున్సిపల్ యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన వెంటనే సిబ్బంది స్పందించి కాలువను శుభ్రం చేయించాలని, లేని పక్షంలో మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవని వాపోతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చనాక కొరాటా ప్రాజెక్టు CCIపై తీవ్ర నిర్లక్ష్యం. స్థానిక ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధితో పనిచేయాలన్న మాజీ మంత్రి జోగు రామన్న. బీఆర్ఎస్ హయాంలో విశేష అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వెల్లడి. రోడ్లపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసిన వారిపై కేసులు నమోదు. పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలో స్పెషల్ డ్రైవ్. ప్రమాదాలకు కారణమయ్యేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.